I want to thank God for gathering us here today. ఈ విధంగా కూడుకున్నందుకు దేవుడు మనకు చూపించిన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I thank God for the word that He has been giving to us. మనకి దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. Even at the time of worship, we heard that if we have the strength from God, then we'll be trusting in Him. మరి ఆరాధన సమయంలో కూడా మనకి గనక దేవుడు ఇచ్చే ఆ శక్తి గనక ఉన్నట్లయితే మనం దేవుని మీద ఆధారపడగలుగుతాం. So when I look at the strength which God will give us, దేవుడి నుంచి పొందుకునే ఆ యొక్క శక్తి గురించి నేను ఆలోచించినప్పుడు it's the Holy Spirit. అది ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి. Acts chapter 1. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. It's a verse which everyone knows, but it is good to read it again. దీని గురించి ఈ వచనం మన అందరికీ పరిచయమే, కానీ మరలా ఒకసారి మనం చదవడం మనకు మంచిది. John baptized with water, but you will be baptized with the Holy Spirit not many days from now. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. Verse 8, you will receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses both in Jerusalem. 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యములు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంతమంత వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. So please examine yourself whether you have that strength, that power to be a witness for the Lord. కనుక మిమ్మల్ని మీరే పరిశీలించి చూసుకోండి, నిజంగా మీలో ఈ శక్తి ఉందా? ఈ యొక్క దేవుని కొరకు సాక్షులై జీవించేందుకు ఆ శక్తి కలిగి మీరు ఉన్నారా? In the midst of this perverse and crooked generation, we have to be shining lights for the Lord. ఈ శపితమైన ఈ పాడైపోతున్న ఈ యొక్క లోకములో ఈ సంతతిలో మనము వారి మధ్య దేవుని కొరకు వెలిగే ఒక బలమైన వెలుగుగా మనం ఉండాలి. Everyone who is seeking only for the honor of this world and the pleasures of this world, evil pleasures, in the midst of them we have to be bold witnesses. ఈ లోక ఆశల కొరకు, ఈ లోక ఇచ్చల కొరకు వెతుకుతున్న వారి మధ్యలో మనము దేవుని కొరకు పవిత్రమైన బలమైన సాక్షులుగా మనం జీవించాలి. We need the power of the Holy Spirit. మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. But before the power of the Holy Spirit, we need to really be born again. కానీ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకునే దానికి ముందు మనం తిరిగి జన్మించాల్సిన వారమై ఉన్నాం. We should have the experience of salvation. మనకు రక్షణ అనుభవం కలిగి ఉండాలి. We should have the experience of repenting for our sins and turning towards the Lord. మన పాపములను నిమిత్తం మనం మారు మనసు పొంది లోకము వైపు నుండి దేవుని వైపు తిరిగే ఆ అనుభవం మనం పొంది ఉండాలి. So when we read 2 Corinthians chapter 3 verse 16, it was a memory verse. మనము ఈ రోజు కంఠస్థ వాక్యం చదివాము 2 కొరింథీ 16లో. So if we turn to the Lord, the veil is removed. మనము దేవుని తట్టుకు తిరిగినప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. In Tamil it says, if you repent and turn, then your veil will be taken away. తమిళ్లో ఈ విధంగా ఉంది, మీరు గనక మారు మనస్సు పొంది ఆ తర్వాత దేవుని వైపు తిరిగిన యెడల అప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. So do we have the real experience that we have seen the emptiness of the world, the sin of the world, and we hate it and we want to turn to the Lord? నిజంగా మనం ఈ అనుభవం కలిగి ఉన్నామా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని మనం ఎంచి మనం తెలుసుకొని మనము ఈ లోకం నుండి దేవుని వైపుకు తిరిగిన అనుభవం మనం కలిగి ఉన్నామా? If you are really born again, నిజంగా మీరు తిరిగి జన్మించినట్లయితే, till that time you are the child of the devil, అప్పటి వరకు మీరు అపవాది యొక్క బిడ్డ, and then you become the child of God. ఇప్పుడైతే మీరు తిరిగినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు మీరు దేవుని బిడ్డగా మారతారు. There is no in between stage. మరి ఆ పరిస్థితికి, అపవాది బిడ్డగా ఉన్న ఆ పరిస్థితికి, దేవుని బిడ్డగా ఉన్న ఆ పరిస్థితికి మధ్యలో ఏ పరిస్థితి లేదు. 1 John 3:8. 1 యోహాను 3:8. 3వ అధ్యాయము 8వ వచనం. The one who practices sin is of the devil, for the devil has sinned from the beginning. The Son of God appeared for this purpose, to destroy the works of the devil. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. No one who is born of God practices sin, because his seed abides in him, and he cannot sin because he is born of God. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు
By this, the children of God and the children of the devil are obvious. Anyone who does not practice righteousness is not of God, nor the one who does not love his brother. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. So this is the one. By this, the children of God and the children of the devil are obvious. తద్వారా దేవుని పిల్లలు అపవాదికి సంబంధించిన పిల్లలు ఎవరు అనేది తేటపడుతుంది. So we don't go around telling everyone you are the child of devil. No, we don't keep telling that. మన మీద లోకంలోనికి వెళ్ళి నువ్వు అపవాదికి సంబంధించిన బిడ్డవు, నువ్వు అపవాదికి సంబంధించిన బిడ్డవు అని మనం చెప్తూ మనం తిరగం. We have to convince ourselves that we and our children, our family members, they are the children of God, not the children of devil. మనము మన యొక్క బిడ్డలు, మన యొక్క పరిస్థితులు, మనల్ని బట్టి మనం దేవుని బిడ్డలుగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించి చూసుకోవాల్సిన విషయం. If you have an interest to read the Bible, మీ కనుక దేవుని యొక్క వాక్యం చదివే ఆసక్తి కనుక మీకు ఉన్నట్లయితే, if you feel that without reading the Bible I can't live, నేను వాక్యం చదవకుండా జీవించలేను అనే స్థితి మీలో ఉన్నట్లయితే, if you feel that no, without the Lord speaking to me every day I cannot live that one day, దేవుడు నాతో మాట్లాడే ఆ అనుభవం లేకపోతే నేను ఒక్కరోజు కూడా నేను జీవించలేను అనే పరిస్థితికి మీరు వచ్చినట్లయితే, let me tell you, you are not born again. అటువంటి స్థితి మీలో లేకపోతే మీరు నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి కారు. Please do not deceive yourself. మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనొద్దు. You need to be really born again. మీరు నిజంగా తిరిగి జన్మించాల్సి ఉంది. From the child of the devil to be a child of God. మరి అపవాది యొక్క బిడ్డగా ఉండే ఆ స్థితిలో నుండి దేవుని యొక్క బిడ్డగా మారే ఆ స్థితిలోనికి, Then the Holy Spirit will show you the delight in His word. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ ఆనందాన్ని మీకు చూపించగలుగుతాడు. And then He will give you the power of the Holy Spirit. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. You will be a bold witness for the Lord. మీరు దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరు ఉంటారు. You will take a stand for the Lord in your office. మీరు పనిచేసే చోట మీ ఆఫీసుల్లో దేవుని కొరకు ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. You will not take part in their pujas. ఆ పూజల్లో మీరు పాల్గొనరు. And so many other things which they do wrong, you will not join them. వారు తప్పుగా చేసే ప్రతి విషయంలో మీరు వారితో ఏకీభవించరు. Even if your relatives, they have some, festivals for their gods and goddesses, you will not join there. మీ బంధువులు కూడా వాళ్ళు గనక వారి దేవతలకో విగ్రహాలకో వాళ్ళు ఏదైనా చేసే ఆచారం ఉన్నప్పుడు మీరు వారితో ఏకీభవించరు. The Lord is looking for a person who is really born again and who is baptized in the Holy Spirit. నిజంగా దేవుడు వీరి కొరకు ఆశతో కనిపెడుతూ ఉన్నాడు. ఎవరంటే నిజంగా ఎవరు తిరిగి జన్మించి ఎవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నారో వారి వరకు. And the Lord can build His church only with people who are genuinely born again, who are baptized in the Holy Spirit. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎవరిని ఉపయోగించుకొని తన సంఘాన్ని కట్టేవాడిగా ఉన్నాడని అంటే ఎవరైతే నిజంగా తిరిగి జన్మించారో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారో అటువంటి వారితో ఆయన సంఘం కట్టేవాడిగా ఉన్నాడు. And those who are wanting to live a holy life inside, అంతరంగములో పరిశుద్ధమైన జీవితం జీవించాలనే ఆశ కలిగిన వారు. and in the world, అలాగే ఈ లోకంలో, if you come to the church and put on an act, the Lord will not build His church. మీరేదో సంఘానికి వచ్చి మీరు ఇక్కడ ఒక కపట వేషాన్ని కనుక మీరు ధరించినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించడు. I know, because I had a lot of desire that the Lord should build His church. నాకు తెలుసు, ఎందుకనంటే నేను నిజంగా దేవుడు సంఘం కట్టబడాలని నేను ఎంతో వాంఛ కలిగి ఉన్నాను. And we gathered many people like this who like Brother Zach and his books and things. They all gathered together like this. ఈ విధంగా జాక్ బ్రదర్ గారి సందేశాలు విని ప్రోత్సహించబడిన వారందరినీ గుంపుగా సేకరించినప్పుడు, but Brother Zach was able to tell that this is just a congregation. Everybody wants to be there because they like Brother Zach. వారందరినీ చూసి సహోదరుడు జాక్ బ్రదర్ ఈ విధంగా చెప్పగలిగారు, ఇది కేవలం ఒక కూటమే, వీళ్ళు కేవలం ఒక మంచి సందేశం కోసం వచ్చారు, నిజంగా వారికి దేవుని మీద వాంఛ లేదు. They really don't love the Lord and they don't love one another. వాళ్ళు దేవుని నిజంగా ప్రేమించట్లేదు, అదే సమయంలో వారి ఒకరినొకరు కూడా ప్రేమించుకోవట్లేదు. So that not happened only in Chennai, but it happened in Pune, in Hyderabad. The Zach closed the churches there. అది కేవలం చెన్నైలోనే కాదు, అది పూణేలో, హైదరాబాద్లో కూడా ఆ విధంగా జరిగింది. దేవుడు జాక్ బ్రదర్ ద్వారా సంఘాన్ని మూసివేశాడు కూడా. So I really believe that the Lord has brought people here together. నేనేం నమ్ముతున్నానంటే ఇక్కడ ప్రభువు తానే మిమ్మల్ని ఒక్కటిగా ఇక్కడ ఏర్పాటు చేశాడు. But the Lord will build His church only if you
if you listen to what Brother Anthony shared today, నిజంగా దేవుడు సంఘం కట్టాలని అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంటే నిజంగా మీరు ఆంటనీ బ్రదర్ షేర్ చేసి పంచుకున్నట్లు ఆ వాక్యం మీరు విన్నట్లయితే, so can you see Jesus Christ weeping for Jerusalem? మీరు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము కొరకు ఏడవడం మీరు చూడగలుగుతున్నారా? And that they were not repenting for their sins. వారి పాపములను బట్టి వారు మారు మనసు పొందని స్థితిని దేవుడు చూశాడు. And it's very especially the Pharisees. మరి ముఖ్యంగా ఫరిసయ్యులు. So in Matthew chapter 23, మత్తయి సువార్త 23వ అధ్యాయము we see the same words which the Lord spoke in Luke 13. మరి లూకా 13లో మాట్లాడిన అవే మాటలు ఇక్కడ కూడా మనం చూస్తాం. Jerusalem, Jerusalem, who verse 37. లూక్ 23:37. Matthew 23:37. మాథ్యూ 20 మత్తయి సువార్త 23:37. This is the same thing which the Lord spoke in Luke 13. ఈ విషయాన్నే యేసు ప్రభువారు లూకా 13లో కూడా మాట్లాడారు. Jerusalem, Jerusalem, who kills the prophets and stones those who are sent out to her. How often I wanted to gather your children together, the way a hen gathers her chicks under her wings, and you were unwilling. Behold, your house is being left to you desolate. For I say to you, from now on you will not see me until you say, blessed is he who comes in the name of the Lord. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునెను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు ఒళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడనని మీతో చెప్పుచున్నాను. So Matthew chapter 23 verse 24. మత్తయి సువార్త 23:24. You blind guides who strain out a gnat and swallow a camel. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. So, you know, one person who was born again, who was coming to a church, ఒక వ్యక్తి తిరిగి జన్మించి మన సంఘానికి వస్తున్నాడు. so he came and asked me, brother, I'm crossing a railway track, so I don't want to, I don't climb the staircase up and go down to the other platform, I just get down and cross the tracks. I'm committing a sin, no? ఆ వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, బ్రదర్, నేను రైల్వే ట్రాక్ దాటేటప్పుడు నేను వంతెన ఎక్కకుండా నేను కింద నుంచే దాటుతున్నాను, అది పాపం కదా అని నాతో చెప్పారు. So I told him this word. నేను ఈ మాట చూపించాను. You blind guide, గుడ్డి పరిచయుడు, you strain out a gnat. దోమ లేకుండానట్లు వడిగట్టి ఒంటెను మృంగువారు. Check in your life what camel you're swallowing. నీ జీవితంలో పరిశీలించి చూసుకో, ఏ ఒంటెను నువ్వు మృంగు వేస్తున్నావు. See, so many people, they look at small things like this, but big things, of watching pornography secretly or signing false statements, they're not careful about that. ఇటువంటి చిన్న వాటిని చూసే వాళ్ళు మరి అసభ్యకరమైన చిత్రాలను లేదంటే తప్పుడు పత్రాలపైన సంతకం పెట్టేవాంటి అటువంటి గొప్ప పాపాలని వారు చూడకుండా ఉన్నారు. They're having competition and among the brothers, they're having jealousy, backbiting, and they will be talking about, whether they should cross the railway track up. మరి సహోదరుల మధ్య పోటీ కలిగి ఉండి ఒకరి పట్ల ఒకరు అసూయ కలిగి ఉండి వీటి విషయాల్లో వాళ్ళు ఇంత పెద్ద పాపాలను ఉంచుకొని వాళ్ళు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుని ఆ పరిస్థితులు కలిగి ఉండి చిన్న చిన్న వాటిని విడిచిపెట్టేవాళ్ళు. సో దెన్ వర్స్ 26, చిన్న చిన్న వాటిని పట్టుకునే వాళ్ళు. verse 25, 25వ వచనం. Woe to you, scribes and Pharisees, hypocrites, for you clean the outside of the cup and of the dish, but inside they are full of robbery and self-indulgence. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. Verse 28, 28. So you too outwardly appear righteous to men, but inwardly you are full of hypocrisy and lawlessness. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. So Jesus Christ is looking at every one of our hearts. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నారు. Is it full of robbery and self-indulgence? కనుక ఆయన చూసినప్పుడు
This verse 25, the last దోపుతోను అజితేంద్రియత్వంతోను నిండుకొని ఉందా? verse 25, the last 4 or 5 words, full of robbery, self-indulgence. దోపిడి, ఆ దొంగతనంతోను అజితేంద్రియత్వంతోను నిండుకొని ఉందా మన హృదయము? So here, the Lord is looking to see, how much you are craving for the comforts and conveniences. కనుక దేవుడు ఇక్కడ మనల్ని పరిశీలించి చూస్తున్నాడు, ఎంతగా మనము మన జీవితంలో సుఖ సౌఖ్యాలను వెతుకుతూ ఉన్నాము, And how much you want to indulge yourself. ఎంతగా అందులో మీరు బాలి భాగస్తులు కావాలని మీరు కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు. The Lord has given us so many things to enjoy. అవును, నిజంగా దేవుడు మనకి ఎన్నో, మనం ఆనందించడానికి కావాల్సిన వస్తువులు ఎన్నో అనుగ్రహించాడు. But the Lord is looking at your heart to see whether you are willing to, spend that money to get that comfort, which the Lord does not allow. దేవుడు అనుమతించని వాటి గురించి, వాటి విషయాన్ని మీరు ఆనందించాలని వాటి కొరకు మీరు డబ్బులు మీరు వెచ్చిస్తున్నారా, మీరు సెలవు చేస్తున్నారా, మీరు ఆలోచించండి. The Lord wants you to be faithful. దేవుడు నిజంగా మనం నమ్మకం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. All the money that I earn belongs to the Lord. నేను సంపాదించే డబ్బంతా కూడా ఆయనదే. So I don't want to waste what the Lord has given to me. దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని నేను ఎంత మాత్రము వృధా చేయను. Whatever the Lord is convicting me, దేవుడు ఏదైతే నన్ను ఒప్పింపజేస్తున్నాడో, the same thing another brother may be doing. అదే పని ఇంకొక సహోదరుడు చేయొచ్చు. I don't judge them. నేను ఆ సహోదరుడిని నిందించను, నేను తీర్పు తీర్చను. But the Lord is being strict with me, and I want to be obedient to him. దేవుడు నాతో కఠినంగా వ్యవహరించినప్పుడు నేను ఆ విషయంలో నేను తీవ్రంగా తీసుకోవాలి. So we have to take sin very seriously. కనుక పాపాన్ని నేను ఎంతగానో తీవ్రంగా తీసుకోవాల్సి ఉంది. And like how Jesus wept over Jerusalem, the Lord will weep over us if we don't keep our hidden life clean. మన అంతరంగ జీవితాన్ని పరిశుభ్రంగా మనం ఉంచుకున్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా యెరూషలేము చూచి ఆయన ఏడ్చాడో, ఆయన కూడా మనలను చూచి అలా ఏడుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We preach a very high standard. మనం నిజంగా చాలా ఉన్నత స్థాయి బోధన మనం చేస్తూ ఉంటాం. But that high standard does not ensure that Jesus Christ will build his church. ఆ ఉన్నత స్థాయి బోధ అనేది యేసుక్రీస్తు తన సంఘాన్ని కడతాడనేది అనేదానికి ఆధారం కాదు. So over the last 40 years, I have seen the same sins in our church like what you see in any other place. గడిచిన 40 సంవత్సరాల్లో మీరు బయట చూసే పాపాలనే నేను సంఘంలో నేను చూస్తూనే ఉన్నాను. But what the Lord showed me was there is a spiritual authority for that sin to get exposed and the church be cleansed. దేవుడు నాకు చూపించేది ఏంటంటే సంఘంలో ఆత్మీయ అధికారం ఇవ్వబడింది, తద్వారా ఆ పాపం అనేది బహిర్గతం చేయబడి దాన్ని సంఘంలో నుంచి బయటకు పంపించేదానికి దేవుడు సహాయం చేశాడు. Sulurpet also, we really saw the Lord cleansing the church. సూలూరుపేటలో కూడా నిజంగా దేవుడు సంఘాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తున్నాడు అనేది మేము కల్లారా చూసాం. Those who are proud, the Lord exposed. Some small thing happened and the Lord exposed the pride and removed people. అక్కడ గర్విష్ఠుల్ని దేవుడు అక్కడ బయలుపరిచి వారిని సంఘంలో నుంచి బయటికి వెలివేశాడు. Yeah, we are reading in Acts chapter 5 how Peter was able to find the hypocrisy of Ananias and Sapphira. మనం అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో పేతురు ఏ విధంగా అననీయ సఫీరా దగ్గర ఉన్న ఆ ఒక్క కపటత్వాన్ని చూసి వాళ్ళని మందలించాడని. But nowadays when we see with our own eyes like how the Lord is working and organizing circumstances and removing people, I really want to prostrate myself and worship the Lord. నేను నిజంగా ఈ దినాల్లో దేవుడు ఏ విధంగా తన సంఘంలో ఇటువంటి కపటత్వం కలిగిన వారిని ఆయన కనుగొని ఆయన ఏ విధంగా వారిని బయటికి పంపించి ఈ శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేస్తున్నాడో నేను చూసినప్పుడు నిజంగా నేను దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నాను. Please take sin very carefully. కనుక పాపాన్ని నిజంగా తీవ్రంగా తీసుకోవాలి. If the Lord is building his church, he will cleanse his church. నిజంగా దేవుడు కనుక తన సంఘాన్ని కట్టేవాడుగా ఉంటే ఆయన సంఘాన్ని శుద్ధి చేస్తాడు. If the Lord is not cleansing his church and all the lukewarm people are gathering together, the Lord is outside. మరి నునువెచ్చని వారు కనుక సంఘంలో చొరపడి మరి ప్రభు కనుక తన సంఘాన్ని శుద్ధి చేయనట్లయితే మనం సంఘాన్ని కట్టబడదు. It's only a matter of time before the Lord, it will become evident that the Lord is not here. చాలా కొన్ని రోజుల్లోనే మనకి అది బహిర్గతం అవుతుంది, నిజంగా ఇక్కడ దేవుడు తన సంఘం కట్టట్లేదు అన్న ఒక విషయం. And then in Hebrews chapter 5 verse 7,
ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము So if 7. we sense sin in us, how should we cry? కనుక మనలో అదే పాపం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఏడ్చేవారిగా మనం ఉండాలి. In verse 7 and 8. 7-8 వచనాల్లో, In the days of his flesh, he offered up both prayers and supplication with loud crying and tears to the one able to save him from death, and he was heard because of his piety. Although he was a son, he learned obedience from the things which he suffered. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. Just because he was the son of God, he was not heard. కేవలం ఆయన దేవుని కుమారుడై ఉండిన నిమిత్తము ఆయన వినబడలేదు. Because of his godly fear, నిజంగా దైవ భయము కలిగి ఉండడం బట్టి ఆయన ప్రార్థనలన్నీ ఆలకించబడ్డాయి. he cried out to God every time he was tempted to his will and not the Father's will. ప్రతిసారి ప్రతి పరిస్థితుల్లో తన స్వచిత్తం చేయాలనే ఒక శోధన కలిగినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచి మహారోదనతో ఆయన ఏడ్చినందున ఆయన దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. John 6:38. యోహాను సువార్త 6:38. Jesus Christ is saying, I have come down from heaven not to do my own will, but the will of him who sent me. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. Jesus Christ did not have a sinful flesh. యేసుక్రీస్తు ప్రభువారికి పాప సంబంధమైన ఒక మాంసం కలిగి లేరు కానీ, but he had the will of his own. కానీ స్వచిత్తం చేయగలిగే ఒక ఆ స్వచిత్తము ఆయన కలిగి ఉన్నాడు. And so he was tempted just like us. తద్వారా మన వలనే ఆయన కూడా శోధించబడ్డాడు. To do our own will. నా చిత్తము నా ఇష్టము చేసే ఆ ఒక్క స్థితి. The last thing we saw was in the Garden of Gethsemane. చివరి సందర్భం మనం చూసింది ఏంటంటే గెత్సెమనే తోటలో, Father, if it's your will, let this cup pass from me. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేశాడు. But if it is not your will, I will take it. అయినప్పటికీ ఇది నీ చిత్తం కాకపోతే ఇదిగో ఆ పాత్రలోనే నేను త్రాగుతానని చెప్పి ఆయన ఎంచుకున్నాడు. Right through his life, like however children are tempted, however teens are tempted, however a 25-year-old man is tempted, the same way Jesus Christ was tempted just like us. జీవితకాలం అంతా కూడా పిల్లలు ఏ విధంగా శోధించబడతారో, మరి యవ్వనులు ఏ విధంగా శోధించబడతారో, వృద్ధులు మీరు ఏ విధంగా శోధించబడుతున్నారో మన వలనే ఆయన సమస్త విషయాల్లో శోధించబడ్డారు. Verse 15, Hebrews 4:15. హెబ్రీలకు రాసిన పత్రిక 4:15. For we do not have a high priest who cannot sympathize with our weaknesses, but one who has been tempted in all things as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. Therefore let us draw near with confidence to the throne of grace, so that we might find mercy and find grace to help in time of need. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Yeah, so we can, how do we really cry out? ఏ విధంగా నిజంగా మనం మొరపెడుతున్నాం? When we are tempted, how do we cry out? మనము శోధించబడినప్పుడు ఏ విధంగా మనము ఏడ్చుతున్నాం లేదంటే మొరపెడుతున్నాం? 2 Corinthians chapter 7. 2 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము. That Jesus Christ was hurt because of this godly fear. మరి తాను కలిగిన దైవిక భయమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలన్నీ ఆలకింపబడ్డాయి. And so he was heard because of the godly fear. ఆయన ప్రార్థనలు ఎందువలన ఆలకింపబడినాయనంటే ఆయన కలిగిన దైవ భయము ద్వారా. So there should be in us a godly sorrow. కనుక మనలో కూడా ఒక దైవికమైన దుఃఖం అనేది మనం కలిగి ఉండాలి. When we see sin in us, మనలో పాపాన్ని చూసినప్పుడు we should have a godly sorrow and we should cry out because of that.
దైవికమైన దుఃఖం మనలో ఉండాలి. దాని నిమిత్తము మనము ఏడ్చేవారుగా మనం ఉండాలి. The godly fear should lead us to a godly sorrow. ఆ దైవిక భయం అనేది మనల్ని దైవికమైన దుఃఖంలోనికి నడిపించేదిగా ఉండాలి. So Paul, when he was writing his first letter to the Corinthians, మరి పౌలు మొట్టమొదటిగా ఆయన కొరింథీయులకు పత్రిక రాస్తున్నప్పుడు, so he saw a man living with his father's wife. అక్కడ తన తండ్రి భార్యతో జీవిస్తున్న ఒక వ్యక్తిని కనుగొని, And he told them to, put that man out. ఆ వ్యక్తిని సంఘంలో నుంచి బయట వెలివేయమని, తీసివేయమని చెప్పి అక్కడ మాట్లాడుతున్నారు. And when they read that, they had so much of a godly sorrow. అది చదివినప్పుడు వాళ్ళు నిజంగా ఎంతో దైవికమైన దుఃఖం పొందుకున్నారు. Yeah, so in verse 8, 7వ అధ్యాయం 8వ వచనం, 2 Corinthians chapter 7 verse 8. 2 కొరింథీ 2 Corinthians 7 verse 8. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనము. For though I caused you sorrow by my letter, I do not regret it, though I did regret it, for I see that the letter has caused you sorrow, though only for a while. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. Have you read it? Verse 8. Only 8. So I have received many letters from Brother Zach. కనుక నేను కూడా జాక్ బ్రదర్ దగ్గర నుంచి నేను అనేకమైన లేఖలు నేను పొందుకున్నాను, పత్రికలు. Many strong letters of rebuke. చాలా కఠినంగా నాకు బుద్ధి చెప్పినటువంటి పత్రికలు, లేఖలు. And all of them have had this response. కానీ ప్రతి లేఖ, ప్రతి పత్రికకి ఈ విధమైన ప్రతిస్పందన ఉంది. Verse 9. 9వ వచనం, I now rejoice not that you were made sorrowful, but that you were made sorrowful to the point of repentance. For you were made sorrowful according to the will of God, so that you might not suffer loss in anything through us. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. I can honestly say that when Brother Zach writes a letter of rebuke to anyone, it is because he wants them to repent. నేను నిజంగా నేను చెప్పగలను ఏంటంటే, నిజంగా జాక్ బ్రదర్ కనుక ఎవరైనా కఠినంగా మందలిస్తూ ఒక పత్రిక రాసినట్లయితే నిజంగా వారు మారు మనసు పొంది వాళ్ళ దేవుని వైపు తిరగాలనే ఒక ఆశతోనే ఆయన రాస్తారు. So that we will not suffer loss in anything through him. కనుక ఏ విషయంలో కూడా మా వలన మీరు నష్టము పొందకుండుటకై, మనం నష్టపోకుండా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. If you get a rebuke letter from Brother Zach, then you should gain something from him. నిజంగా మందలించే ఒక పత్రిక కనుక జాక్ బ్రదర్ నుంచి మీరు పొందుకున్నట్లయితే అది మనకు మేలు చేసేదిగా ఉంటుంది అది. So I'm not saying that you should all get a letter from Brother Zach. నేనేమి మీరందరూ జాక్ బ్రదర్ నుంచి ఇటువంటి ఒక లేఖనో పత్రికనో పొందాలని నేను కోరుకోవట్లేదు, కానీ the Holy Spirit can convict you about some sin. పరిశుద్ధాత్మ దేవుడే ఏదో ఒక పాపం విషయంలో మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. You're getting tempted at that time. He wants you to cry out like this. మీరు ఏ సమయంలో అయితే శోధించబడతారో ఆ సమయంలో ఈ విధంగా ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు. Or even after you've fallen also, he wants you to cry out. లేకపోతే మీరు పాపంలో పడిపోయిన తర్వాత అయినా కూడా ఆయన మీరు మొరపెట్టాలి, ఈ విధంగా మొరపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. There is no cause for discouragement. మనం నిరుత్సాహపరచడానికి మాటలే లేవు. Verse 10. 10వ వచనం, For the sorrow that is according to the will of God produces a repentance without regret, leading to salvation, but the sorrow of the world produces death. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. Yeah, so the sorrow that is according to the will of God produces a repentance without regret, leading to salvation. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. But the sorrow of the world produces death. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. Peter had this sorrow which leading to salvation, repentance.
పేతురు ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. అది రక్షణార్థమైన మారు మనస్సును కలిగి చేసిందిగా మనం చూడగలుగుతున్నాం. Judas Iscariot, కానీ ఇస్కరియోతు యోధా, here the sorrow of the world produced death. ఇస్కరియోతు యూదా యొక్క మారు మనస్సు లోక సంబంధమైనదై ఉండడాన్ని బట్టి ఆ మారు మనస్సు మరణాన్ని కలుగ చేసింది. So he confessed to the priests, he returned the money, but then he went and hanged himself. అక్కడ ఆయన ఆ ప్రధాన యాజకులకు తన పాపాన్ని వాళ్ళ దగ్గర అంగీకరించి తను తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చి తను వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తాం. So there was a confession, there was a restitution, but all with so much of pride, not willing to humble, and cost him death. అక్కడ పాపపు ఒప్పుకోలు ఉంది, తను తిరిగి ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ తనలో ఉన్న గర్వాన్ని బట్టి మరలా తన మారు మనస్సు దైవ చిత్తానుసారమైన మారు మనస్సు లేనందున ఆయన మరణించినట్లు మనం చూస్తాం. He was so upset with Jesus Christ. యేసుక్రీస్తు నిమిత్తము తనను ఎంతో ఆయన అభ్యంతరపడ్డాడు. He was offended. నిజంగా ఎంతో అభ్యంతరపడ్డాడు. Because Jesus told him, leave this woman alone. ఆ స్త్రీని ఊరకుండి విడిచిపెట్టమని చెప్పి యేసుక్రీస్తు చెప్పినప్పుడు he was not willing to give up that getting offended. మరి ఆ విషయాన్ని బట్టి అభ్యంతర పడకుండా ఉండలేకపోయాడు. He didn't want to humble himself and say, tell Jesus, Lord, I was offended, I'm sorry for that. నిజంగా యేసుక్రీస్తుని చూసి, ప్రభువా ఈ విషయంలో నేను అభ్యంతరపడ్డాను, దయచేసి నన్ను క్షమించమని యథార్థంగా యేసుక్రీస్తు దగ్గరికి పోయిన స్థితి లేదు. But when Peter, when he saw he had denied the Lord 3 times, he wept bitterly. కానీ పేతురు అయితే యేసుక్రీస్తుని ఎరుగనని ముమ్మారు బొంకినప్పుడు తను నిజంగా దైవికమైన దుఃఖం కలిగి ఎంతో ఏడ్చి ఆయన మారు మనసు పొందడం మనం చూస్తాం. That weeping was required. మరి అటువంటి ఏడ్చే అనుభవం మనకు అవసరమై ఉంది. So what will happen if you have that kind of a weeping and repentance and sorrow? ఆ విధమైన దైవిక దుఃఖము, ఏడవటము, కన్నీళ్లు విడిచుట, ఇటువంటి స్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది? Verse 11. 11వ వచనము. For behold what earnestness this very thing, this godly sorrow has produced in you. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి just read that portion. Behold what earnestness this very thing, this godly sorrow has produced in you. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి ఆసక్తిని మీలో పుట్టించెనో చూడుడి. So that godly sorrow, he produced an earnestness in them. ఆ ఒక దైవికమైన దుఃఖము ఒక ఆసక్తిని వారిలో పుట్టించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. So just imagine how Peter took that repentance. Any one sin you are convicted, you've shouted at your wife, or you've something you have done wrong. How much that sorrow should give that earnestness. Next time I shouldn't do it. మరి మనం పేతురు విషయంలో చూస్తే తను చేసిన పాపాన్ని బట్టి ఎంతగా ఎటువంటి ఆసక్తి పేతురులో కలుగు చేసింది. నెక్స్ట్ టైం తర్వాత సారి మనం గనుక మన ఇంట్లో మనం భార్య మీద మనం కోపపడినా, మనము ఈ విధంగా పాపం చేసినప్పుడు మనలో అటువంటి ఆసక్తే మారు మనసుకు కారణమై దారి తీసేదిగా ఉండాలి. Then the next thing is what vindication of yourselves. ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణ. So vindication of yourselves, in Tamil it will be saying that you have cleansed yourself of all the accusations. ఎట్టి ప్రతివాదమును. So when Brother Zach tells me that you've done all these things wrong, he'll tell 2 or 3 things wrong. జాక్ బ్రదర్ ఒకవేళ ఆయన ఏదైనా లేఖలో మీ తప్పులని చేశామని చెప్పినప్పుడు 1-2 ఆయన చూపించుంటారు. Normally people will say, no, I didn't do it like this. They will defend themselves. సాధారణంగా జనులు ఏం చేస్తారనంటే, లేదు నేను అది చేయలేదని వారిని వారు కాపాడుకునేలా మాట్లాడతారు. But when I go to the Lord, కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, Zach has convicted you only of 2 things, but all the other 3 things which you did wrong. నేను ఏ విధంగా వెళ్ళేవాడంటే ప్రభు దగ్గరికి, జాక్ బ్రదర్ నాలో 1-2 విషయాలే చూడగలిగారు,
ప్రభువా నీవైతే నాలో ఇంకా ఎన్నో విషయాలు చూడగలవు. So set right all those 5 things. ఆ 5 విషయాలు, ఆ అన్ని విషయాలను కూడా నేను సరి చేసుకోవాలని ఆశపడుతున్నాను. So that's what vindication of yourselves means. మరి ప్రతివాదము ఎట్టి దోషమైన నివారణ చేయడం అంటే that's right. See, in Tamil it will say kutram theera nyayam solludal. ఎట్టి దోష నివారణకైనను. Yeah, so that Brazak found only 2 sins, but you are finding so many more sins to set right. కనుక జాక్ బజర్ ఏవో 2 పాపములు కనుక ఆయన చూసి ఉండొచ్చు, కానీ మనం అనేకమైన పాపాలను చూసి మనం సరి చేసుకోవచ్చు. So why I am saying is that we have to deal with God. ఎందుకనంటే మనం దేవునితో వ్యవహరించాల్సి ఉంది. We have to deal with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో వ్యవహరించాల్సి ఉంది, not with men. మనుషులతో కాదు. So then this godly sorrow will produce all these things. ఈ దైవికమైన దుఃఖము ఇవన్నిటిని మనలో ఉత్పత్తి చేస్తుంది. So then it says what indignation, what fear, what longing, what zeal, what avenging of wrong, in everything you demonstrated yourselves to be innocent in the matter. కనుక ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. So when you take sin, you should have all these things against that sin. కనుక మీరు పాపం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆ పాపానికి వ్యతిరేకంగా మీరు కలిగి ఉండాలి. You should fear committing a sin. You should have hatred for sin. Like that, that's what you should have a zeal that you will not commit the sin. That is the list which is given in verse 11. మీరు పాపం విషయమై భయం కలిగి ఉండాలి, మీరు దుఃఖము కలిగి ఉండాలి. ఈ మనం చదివిన ఈ వచనంలో ఉన్న వాటన్నిటికీ అన్నీ మన జీవితంలో రుజువై ఉండాలి. So it is, the Holy Spirit will help you to do all these things. పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటి విషయంలో మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. Not out of spirit of superiority. It's like you're really asking the Lord for deliverance from sin. ఏదో ఒక ప్రాధాన్యతతో కూడిన వ్యవహారం కాదు, కానీ నిజంగా దేవుడు ఈ పాపములన్నిటి నుండి నన్ను విడిపించాలనే ఒక తీవ్రత. I wanted to show Hebrews chapter 7 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. So Jesus Christ is interceding for us. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసేవారుగా మనం చూస్తున్నాము. The Holy Spirit is also interceding for us. We heard that. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు విజ్ఞాపన చేయడం గురించి మనం విని ఉన్నాము. So in verse 25, ఇక్కడ 7:25 బ్రదర్. Yeah, Hebrews 7:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25వ వచనంలో, Therefore he is able to also save forever those who draw near to God through him, since he always lives to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. So here it says that if you draw near to the Lord Jesus Christ, కనుక ఇక్కడ ఏం రాయబడిందంటే మీరు కనుక దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, in King James version it says the Lord will save you to the uttermost. కింగ్ జేమ్స్ వర్షన్ అనే తర్జుమాలో ఏ విధంగా ఉంటుందనంటే అట్టడుగు ఉన్న వాటి నుంచి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి అక్కడ ఉంటుంది. So in English we have this guttermost to the uttermost. ఇంగ్లీష్లో, ఆంగ్లంలో ఒక పదం ఉంటుంది, అది ఏంటంటే పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తే దేవుడని. So the Lord is able to save you from the gutter to the utter. మరి పెంట కుప్పల నుండి ఆయన అత్యున్నతమైన ఉన్నత స్థితికి ఆయన లేవనెత్తగలిగేవాడు. Yes, for complete, like in I think Telugu it says Samburnam means complete. The Lord is able to save you in a complete way. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Because he is making intercession for us. ఎందువలనంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడం వలన. So I really pray that the Lord will build his church amongst us. కనుక నిజంగా నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను, మన మధ్య ఆయన సంఘం కట్టాలని నేను ఆయన్ని వేడుకుంటున్నాను. He is looking for people who are taking sin very seriously. ఆయన పాపాన్ని తీవ్రంగా తీసుకునే వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. And he is looking for people who will be delighted with the Lord and with his Holy Spirit and with the word of God.
ఎవరైతే దేవునిలో ఆనందించేవారుగా ఉన్నారో, ఆయన వాక్యంలో ఆనందించేవారుగా ఉన్నారో అటువంటి వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. Who can look at movies and feel like it is the gutter. ఎవరైతే ఈ సినిమాలను చూసి అది పెంట కుప్పలతో సమానం అని ఏం చేయవారు ఉన్నారో వారి కొరకు అటువంటి వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. Politics or sports or anything like that, you look at that as the gutter. రాజకీయాలు కానీ క్రీడలు కానీ అవి ఏమైనా కానీ వాటిని పెంట కుప్పలతో సమానంగా చూసే వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. And if you can look at partaking of the divine nature, the church as something really from the heaven. నిజంగా దైవిక సంబంధమైన విషయాలు, దేవుని సంఘాన్ని గురించిన విషయాలన్నీ దైవికమైనవని, పరలోక సంబంధమైనవని మీరు చూసినట్లయితే We can't fool God. మనం దేవుని వంచలేం, మోసపోచ్చలేం. It will take some time for the Lord to back us. కొంత సమయం పడుతుంది దేవుడు మనల్ని వెన్నుతట్టడానికి, మనల్ని ప్రోత్సహించేదానికి. We have to patiently persevere. మనము ఓపికతో వెంటాడాలి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.